హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ పొటాటో హల్వా చేసామండి. వాటి కోసం 2 స్వీట్ పొటాటో తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ పైన తొక్క మొత్తం తీసేసుకోవాలి. తీసుకొని సన్నగా అలా చాప్ చేసుకోవాలి. 2 కూడా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏవి ఉంటే వేసుకోవచ్చు. ఏవి ఉంటే అవి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి శివరాత్రి అనగానే గుర్తొచ్చేది ఇవే స్వీట్ పొటాటో అండి. శివుడికి ఎంతో ప్రీతికరమైనవి, అందుకే స్పెషల్గా హల్వా చేసామండి. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. మన దగ్గర ఏముంటే వేసేసుకోవచ్చండి. ఇవి ఉండాలని ఏం లేదు. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక తీసేసుకోవాలి. ప్లేట్లో తీసుకొని ముందుగా చాప్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో అందులో వేసేసుకోవాలి. కడాయిలో 2 స్పూన్లు నెయ్యి వేయాలండి. మరలాను వేసుకొని ముందుగా చాప్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని వేయాలి. వేసేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి. ఎందుకంటే అటు ఇటు తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుందండి. స్లోగా టైం పడుతుంది వేగేసరికి, కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్ అయినాక పాలు పోసుకోవాలి. కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కలిపినాక మరి కొంచెం పాలు వేసుకోవాలి. పాలు వేసేసుకొని అలా కలిపేసుకొని నేనైతే షుగర్ తీసుకుంటున్నానండి. బెల్లం తీసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, స్వీట్ కోసం ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెమనే పంచదార వేస్తున్నాను, ఎందుకంటే స్వీట్ పొటాటో ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదండి, దానికోసం కొంచెమే వేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత యాలకుల పొడి, యాలకులను సోంపు త్వరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని వేస్తున్నానండి. సోంపు వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకొని అటు ఇటు టర్న్ చేసుకొని 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎంతో రుచికరమైన హల్వా రెడీ అయిపోయింది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఉంటా మరి, బాయ్.